హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం నేషనల్ హైవేకి అనుకొని ప్రతి ఆదివారం జరిగే ఆదివారం సంత వద్ద అయితే ఉన్నాము. ఈ సంత మనకి ఇచ్చాపురం నుంచి సోంపేట వైపు వెళ్ళే హైవేపై వస్తుందండి. ఈ హైవే వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణము ఫుట్వే బ్రిడ్జ్ లేకపోవడమే. ఇక్కడ గ్రామ పెద్దలు అలాగే యువకులు ఈ ఫుట్వే బ్రిడ్జ్ కోసం శాంతియుత ధర్నాలు చేయడం జరిగింది. అలాగే పలువురు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఫలితం శూన్యం. ఈరోజు మన వీడియో అధికారుల దృష్టికి వెళ్ళి తొందరలోనే ఈ సమస్యల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. మరింత ఆలస్యం సంత చూసేద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అరటిగెళ్ళండి. మనకేంటంటే పక్క జిల్లాల నుంచి అలాగే అనకాపల్లి, వైజాగ్ దగ్గర నుంచి మనకైతే అరటిగెళ్ళు రావడం జరుగుతుంది. శనివారం సాయంత్రమే మొత్తం అరటిగెళ్ళని అయితే లోడ్లు చేసుకుని ఇక్కడికి వచ్చి తీసుకొస్తారనమాట. దాని తర్వాత మనకి సండే రోజు ఇలా డివైడ్ చేసి లోడ్లన్నీ కిందకి దించి మన రైతులకైతే అమ్మడం జరుగుతుంది. చాలా చౌకగా అయితే అమ్మడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా ఏరియా కూడా సంతేనండి. సో ఇంకా ఎడం వైపు కూడా ఉంది. మీకు ఓన్లీ ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఎడం వైపు కూడా మనకి కొబ్బరికాయల వ్యాపారం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. మొత్తం రైతులందరూ తీసుకొచ్చి మళ్ళీ అమ్మి అమ్మగా వచ్చిన డబ్బులతో మళ్ళీ కొన్ని వస్తువులు వాళ్ళ దగ్గర లేకుండా కొనుక్కొని వెళ్తారు. సో ఈ విధంగా ఇదేంటంటే ఎక్స్చేంజ్ మేళా టైప్ అనమాట. అంటే మనం ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటామో అలా ఇక్కడ కూడా కూరగాయలు కొంటారు. అలాగే కొంతమంది కొబ్బరికాయలు తెచ్చి అమ్మి వాటి ద్వారా వచ్చే సొమ్ముతో కూరగాయలు కొనుక్కొని పట్టుకొని వెళ్తారు అనమాట. మొత్తం ఇదంతా రైతులు మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవి గంగరేంగి పళ్ళు అంటారు. సో ఇవి ఎక్కువగా మన శ్రీకాకుళం జిల్లాలో పండించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. అలాగే యాపిల్ పళ్ళు కిలో 100 రూపీస్ అంట. చాలా చౌక. మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినట్లుంటే ఒకసారి ఇలా ఆదివారం సంతను అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మన యాస భాష అంతా కూడా ఇక్కడ మొత్తం మిత్తమై ఉంటారు. మిత్తయ్య, మిత్తమ్మ, మొకరా అని చాలా ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి కూడా అరటిపళ్ళు మనకి సొంతంగా రైతులే పండించి ఇలా పెడలు, డజను అలాగే గెల లెక్క అయితే అమ్ముతారు. వీళ్ళందరూ కూడా వృద్ధాప్యంలో కూడా కష్టపడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. చాలామంది ఈ సంతపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక విధంగా ఇది చెప్పుకోవాలనేసి అంటే ఇప్పుడు మనం కుర్రోళ్ళం కూడా ఇలా చేయలేమేమో. పాపం ఇప్పటికి కూడా కష్టపడుతూ ఆ పెడలు, అరటి తాలూకా పెడలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కూరగాయలు కొనుక్కుని ఇంటికి అనేది పట్టుకెళ్తారు. ఇప్పుడే ఫ్రెష్గా కూరగాయలు అయితే వచ్చినట్టున్నాయి. చూడండి, బెండకాయలు, కాకరకాయలు అలాగే కొత్తిమీర, ఆ పక్కన ఉన్నవి ఆనపకాయలు చాలా ఫ్రెష్ అండి. ఇప్పుడే వస్తున్నాయి మొత్తం కూరగాయలు అయితే. నేను పొద్దున్నే వచ్చాను. 6 గంటలకల్లా వచ్చేసరికి అప్పటికే స్టార్ట్ అయిపోయిందనమాట. అలాగే ఇక్కడ తోపుడు వాళ్ళ ద్వారా స్వీట్లు కూడా తెచ్చి అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జాంగ్రీ, కాజా అలాగే బాదుషా, వాటితో పాటు మిక్చర్ కూడా అమ్ముతారనమాట. ఇవంతా జీవనోపాధి కోసమే. తాజా నిమ్మకాయలు డజను 10 రూపాయలు మాత్రమే. మనకి రూపాయన్నర పడుతుంది. సో చాలా బాగుంటాయి. ఇక్కడ ఎక్కువ రసం ఉండేది. అలాగే మనకు సొంత రైతులు పండిస్తారు కాబట్టి ఇక్కడ ఎటువంటి కెమికల్స్ కానీ ఎరువులు కానీ వేయకుండా డైరెక్ట్ చెట్టు నుంచి కోసుకొని వచ్చి మరీ అమ్ముతారు. చాలా బాగుంటాయి.
ఇవన్నీ విత్తనాలు అనమాట. మనకి టమాటా, బెండ, కాకర ఇవన్నీ విత్తనాలు వేస్తాము. సో విత్తనాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి నాటుకోళ్ళు అనమాట. ఇవి మనకి అతి తక్కువలో 700 రూపాయలకే దొరుకుతాయి. అలాగే 2000, 2500, 3000 వరకు కూడా ధర పలికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా చౌకగా దొరుకుతాయి అన్నమాట. ఇవి అంగాకరకాయలండి. ఇవి కాకర జాతిలో ఒక రకం అనమాట. కానీ కాకరకాయలా చేదుగా ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బామ్మ చూడండి, ఆవిడకి తెలుగు సరిగ్గా రాదంట. సో ఏదో ఒరియాలో తిడుతుందో మరేమో తెలియదు. మొత్తానికైతే కోళ్ళని పట్టుకొని వచ్చింది, నాటుకోళ్ళు. ఇక్కడ చూడండి, మొత్తం నాటుకోళ్ళే. చూసారు కదా, మొత్తం అయితే మనకి వ్యాన్లో తీసుకొని వస్తారనమాట. మొత్తం ఇక్కడ చాలా తక్కువ ధరకే అమ్మడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా ఇక్కడే మొత్తం వచ్చి తీసుకుని వెళ్తారు. అందులో ఈరోజు ఆదివారం కదా, అందరూ కూడా ఇంట్లో కోడి కూడా ఉడకాల్సిందే. ఇవన్నీ కత్తి పీళ్ళు అనమాట. అంటే మనం కత్తి యూజ్ చేస్తాం కదా ఎక్కువగా. ఇక్కడ మనకి తోటల పనులకి అలాగే గొట్ల పనులకి కత్తులు వాడతారు కదా, అలాగే కత్తుల పనుల కోసం ఇవన్నీ పీళ్ళు అయితే వాడడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది హైవే. మనకేంటంటే భువనేశ్వర్ టు వైజాగ్ అనమాట హైవే అండి. ఈ హైవేకి ఇరువైపులా ఈ సంత అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే ఎక్కువగా వాహనాలు తిరుగుతుండడం వల్ల కొంచెం జాగ్రత్తగా అయితే రోడ్డు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకేంటంటే చెప్పులు తెగిపోతే వాటి తాలూకు కొట్లు ఉంటాయి కదండి, హవాయి చెప్పులు ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక్కడ రైతులు. సో వాటి తాలూకు కొట్లు అయితే వీళ్ళు వేయడం జరుగుతుంది. అలాగే మన అన్న చూసారా, ఫుల్ హుషారులో ఉన్నాడు. నేను వీడియో అని చెప్పగానే మనోడు రుద్రం అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది మన రైతులు కొబ్బరికాయలు అయితే వలిచి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుందండి. అలాగే వాటి ద్వారా వచ్చే డబ్బులతో ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు అలాగే కూరగాయలను కొనుక్కొని తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడికి వచ్చిన రైతుల కోసం టిఫిన్ సెంటర్లు కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటాయండి. చూస్తున్నారు కదా, ఇడ్లీ, పూరి ఇలా టిఫిన్ సెంటర్లు కూడా ఓపెన్లో ఉంటాయి. సంత జరిగినంతసేపు కూడా సెంటర్లు ఓపెన్లో ఉంటాయి. సంత అయిపోగానే క్లోజ్ చేయడం జరుగుతుంది.
ఈ బిజీ ఉరుకుల పరుగుల జీవితంలో మీకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికితే ఇలా సంతలకైతే రావడం చేయండి. ఎందుకంటే ఇక్కడ చిరు వ్యాపారులకు అదే జీవనోపాధి కాబట్టి వాళ్ళ చిరు వ్యాపారానికి మనం కొంత తోడ్పాటు ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మనకు కూడా కొంచెం రిలీఫ్ లాగా ఉంటుందండి. సో ఇప్పటికీ చాలా దగ్గర సంతలు అయితే కొనమరుగైపోయాయి. సో మనం ఏంటంటే వాటిని సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మా ఫ్రెండే సో కొబ్బరికాయలు తీసుకొచ్చాడు అనమాట అమ్మడానికి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నది పశువుల దానా అండి. ఒక తౌడు అంటారు కదా, పొట్టు అంటారు అనమాట మా ఏరియాలో. శ్రీకాకుళం జిల్లా మొత్తం ఇదే లాంగ్వేజ్ ఉంటుంది. సో వీటిని అయితే బస్తాలుగా అమ్ముతారు. మన రైతులు వాటి ఆవులు దూడల కోసం వీటిని అయితే కొనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి పెండలం దుంపలు. ఇవి మా తాతల కాలంలో ఉడకబెట్టుకొని తినేవారు. చాలా బలవర్ధకమైన ఆహారం అన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా మసాలా దినుసులు అండి. సో మనకి వంటకాల్లో యూజ్ చేసేవి చాలా తక్కువ ధరకే ఇవన్నీ కూడా దొరకడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కూర్చొని కూరగాయలు ఏరుతున్న అతను మా మామగారే. సో కూరగాయలు కొనడానికి అయితే వచ్చారనమాట. ప్రతి ఆదివారం సంతకైతే వస్తారు తప్పకుండా. ఇక్కడ మీరు చూస్తున్నది కిరాణా షాప్ అనమాట. అంటే మనకి సోంపేట దగ్గరలో నుంచి వచ్చి ఇక్కడ కిరాణాని అయితే అమ్మడం జరుగుతుంది, మనకి నిత్యావసర సరుకులు. సో చాలామంది మన విలేజ్ నుంచి సోంపేట దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కిరాణా అయితే కొనుక్కోవడం జరుగుతుంది. కానీ మన ఆదివారం రోజు మాత్రం స్పెషల్గా అక్కడ నుంచి వాళ్ళే ఇక్కడికి వచ్చి మన ఆదివారం సంతలో అయితే కూరగాయలు అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా కిరాణా షాప్లే అనమాట ఈ సెక్షన్ మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా అతను చెయ్యొప్పుతున్నాడు. నేను చెప్పానమాట ఇలా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను, వీడియో తీస్తున్నానని చెప్పి. సో హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు. చూడండి మొత్తం ఈ ఏరియా మొత్తం అయితే కిరాణా షాప్లే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కటి ఉంటుంది. కూరగాయలని, కిరాణా అని, తర్వాత ఉప్పు, ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడండి ఈత కొమ్మలతో చీపులు అయితే తయారు చేయడం జరిగింది. వీటి ద్వారా మనకి ఇల్లు శుభ్రపరచుకోవడానికి, అలాగే కొంతమంది అయితే మనకి ఫొటోస్ పెడతారు కదా, చిన్న చిన్న గదుల్లాగా పెట్టుకుంటారు దేవుడి ఫోటోలు పెట్టి, అవి వాటిని క్లీన్ చేయడానికి అయితే యూజ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఇవి అంతరించిపోయండి, అక్కడ కూడా లేవు, ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. సో ఇలాంటి వాటికి కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళకి జీవనోపాధి నడుస్తుంది, అలాగే మనకు కూడా ఆరోగ్యానికి అన్నింటికి బాగుంటుందని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం ఏంటో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవేంటో గుర్తుపెట్టారా? ఇవి పశువులకు కడతారు కదండి, పొలుపుతాలు అంటారు. సో అవి, అలాగే మన చిన్న చిన్న ఆవు దూడలకి ముట్టెలు కడతారండి, ముట్టెలు అంటారు అనమాట. అంటే మనకి బయట వేలు తినకుండా, చెత్త తినకుండా ముట్టెలాగా కడతారు అనమాట. సో వాటి తాళ్ళు, అలాగే పలుపు తాళ్ళు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ వెదురుతో తయారు చేసిన బొట్లు అండి. చాలా బాగా అల్లుతారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుల్ ప్రాక్టీస్ ఉంది. సో మనకు సోంపేట దగ్గరలో ఉన్న సోంపేట నుంచి తీసుకొచ్చి అయితే అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. చేపల మార్కెట్ చాలా పెద్దగా ఉంటుందండి. ఎండు చేపలు, పచ్చి చేపలు, సముద్రం చేపలు, అలాగే నీటి చేపలు, అన్ని రకాల చేపలు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ తక్కువ ధరకి లభిస్తాయి. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే చేపలు కొనడానికి అయితే వస్తారు. మీకు కూడా చూపిస్తాను, చూడండి.
ఇక్కడ మీరు చూస్తున్నవి రొయ్య చేపలండి, సముద్రం చేపలు. ఇక్కడ మన కొన్న తర్వాత ఇక్కడే వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ముక్కలుగా కోసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కేజీ 120 నుంచి 150 రూపాయల వరకు అయితే అమ్ముతారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చేపలు ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు. పైన పొలుసు ఉంటుంది కదా, దాన్ని తీసేసి మొత్తం ముక్కలుగా కోసి కట్ చేసి నీట్గా కడిగిన తర్వాత మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మీకోసం ఆ క్లీనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ నీటి చేపలండి, మెట్టలు అంటారనమాట మా ఏరియాలో. వీటిని బతికొండగానే తీసుకువచ్చి అమ్మడం అయితే జరుగుతుంది. ఇదిగో ఇక్కడ పొడవుగా కనిపిస్తున్నాయి కదా, వాటిని వాల చేపలు అంటారండి. ఇక్కడ మా ఏరియాలో వీటికి చాలా డిమాండ్ అనమాట, అందరికీ ఇష్టమే, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం టిఫిన్ సెక్షన్ అనమాట. ఇక్కడ మొత్తం టిఫిన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ కొమ్ము చెలగలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఉదయాన్నే లేవగానే ఇవి పచ్చిగా తింటే ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి మట్టి కొండలండి. సో మట్టితో తయారు చేసిన పాత్రలు, అలాగే దేవుడి తాలూకా దీపాలు ఉంటాయి కదా, దీపాలు, దీప ప్రమిదలు, ఇలా మొత్తం మట్టితోనే తయారు చేస్తారు.
పాప మా అన్నగారికి ఈరోజు వ్యాపారం ఏం జరగలేదనుకుంటా, చాలా విచారంగా కూర్చొని ఉన్నారు. నేను పలకరించాను, కానీ అతని పాపం ఏదో మూడవుట్లో ఉన్నట్టున్నారు. సెల్ఫీ అదే అలా తీయాలి సెల్ఫీ సెల్ఫీ ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని వెదురు బొంగులు అంటారు. అదే మా సైడ్ అయితే వెదురు కర్రలు అంటారు. యాక్చువల్గా ఇవి ఏంటంటే మా సైడ్ ఎక్కువ కొబ్బరికాయలు తీయడానికి యూజ్ చేస్తారనమాట. అంటే చెట్టు చాలా పొడవుంటే ఎక్కుతారు, లేదంటే చిన్న చెట్లకి ఇలా వెదురు కర్రలకి చిన్న కత్తిలా కట్టి కొబ్బరికాయలు అయితే తీస్తారు. అందుకోసం అయితే వీటిని కొనడం జరుగుతుంది. అలాగే వీటితో నిచ్చెనలు కూడా తయారు చేయడం అయితే జరుగుతుంది. అవి కూడా చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ అండి అందరికీ. చూసారు కదా మా ఆదివారం సంత చాలా ఫేమస్ అండి. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ కూడా ఇలాంటి సంత అయితే మీరు చూసి ఉండరు. మా ఏరియాకి చాలా ఫేమస్ అయిన సంత. మీకు ఎప్పుడైనా వీలు దొరికినట్లయితే దయచేసి ఒకసారి రండి.